సో గాయ్స్ ఇప్పుడైతే మీరు చూడొచ్చు మనమైతే అవుట్‌డోర్‌లో ఉన్నాం. ఇప్పుడు నేనైతే విత్ మైక్‌తో మాట్లాడుతున్నాను. అందుకని చెప్పి ఇది ఇచ్చారు. 2 ట్రాన్స్‌మిటర్స్ వరకు మనం యూజ్ చేసుకోవచ్చు ఇదైతే. ఇదే కంపెనీ యూజ్ చేసుకోవాలి. వేరే ట్రాన్స్‌మిటర్ తెచ్చి కనెక్ట్ అవ్వలేదంటే అవ్వదనమాట. అవునా? నిజమా? అలాగే ఇంకా మైక్ వచ్చేసరికి ఇక్కడ పవర్ బటన్ మీకు కనపడుతుంది కావచ్చు. ఈ పవర్ బటన్ ఆన్ మనం రిసీవర్‌ని ఫోన్ కనెక్ట్ చేయగానే ఇక్కడ పవర్ బటన్ ఆన్ చేయగానే మనకైతే ఆన్ అవుద్ది. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సంపత్ని. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ ఆల్ ఆర్ గుడ్. ఫ్రెండ్స్, ఈరోజైతే మీ ముందుకైతే ఒక అన్బాక్సింగ్ వీడియో అయితే తీసుకొచ్చేసాను అనమాట. నేనైతే రీసెంట్గా ఒక 10 days బ్యాక్ అయితే ఒక మైక్ అనేది ఆర్డర్ పెట్టాను, అదైతే వచ్చేసింది. సో ఇది వచ్చేసరికి వైర్లెస్ మైక్ నాకైతే 600 ఏమో పడింది. నాకు ఆల్రెడీ మైక్ ఉంది ఆల్రెడీ మీకు కనపడుతుంది కావచ్చు. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడైతే కొన్నాను 300 ఏమో వైర్డ్ మైక్ ఇదైతే. కానీ ఇప్పుడైతే నేను పెట్టింది వైర్లెస్ మైక్ చాలా రోజుల నుంచి కొనాలనుకుంటున్నాం ఫైనల్గా అయితే మనకి ఆ మైక్ అయితే వచ్చేసింది. సో ఇప్పుడు ఆ మైక్ అయితే అన్బాక్సింగ్ చేద్దాం. అసలు ఎలా ఉంది ఏంటి అనేది ఇప్పుడు దాకా అయితే నేను చెక్ చేయలేదు. 2 days అయింది వచ్చి అయితే. కానీ వీడియో తీయాలి, మీకు చూపించాలని చెప్పి నేనైతే ఇప్పుడు దాకా అయితే అది అన్బాక్సింగ్ అయితే చేయలేదు ఇప్పుడు ఈ వీడియోలోనే నేను చూస్తాను ఎలా ఉందో ఏమో కూడా నాకు కూడా తెలియదు. ఇంక వీడియోలోకి వెళ్ళిపోతాం వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా వీడియో షేర్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ అస్. ఇంకైతే మనం లేట్ చేయకుండా నేరుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇదేమో ఆర్డర్ అయితే నేనైతే అమెజాన్లో ఆర్డర్ పెట్టాను. ఇదైతే చూడొచ్చు. సో మనకైతే మొత్తం టోటల్గా ఒక 600 ఏమో పడింది అనుకుంటా. ఇప్పుడైతే మనం అన్బాక్సింగ్ చేసేద్దాం. ఇది బిల్లు ఇది వచ్చేసరికి బిల్లు ఆల్రెడీ ఏందో సగం తినిగిపోయింది. నాకేందో డౌట్గా ఉంది అసలు ఎలా ఉంటుంది ఏంటని చెప్పి. అంటే చాలా రోజులు అయిపోయింది అనమాట, వచ్చి 3 or 4 days అయిపోయింది. సో పక్కన చేద్దాం. ఇదిగో మైక్ అయితే వెలో మార్క్స్ నేను కొనింది అయితే నాకైతే 600 పడింది. మైక్ అయితే రివ్యూస్ అయితే బాగున్నాయి అందుకని చెప్పి ఈ మైక్ అయితే తీసుకున్నాను నేను. చాలా డేస్ ఇంచుమించు 1 week అనేది నేను ట్రై చేస్తూనే ఉన్నాను మన బడ్జెట్లో మైకు దొరకద్దా లేదా, అసలు ఎలాంటి మైక్ వస్తుంది అది ఇది అని చెప్పి. కానీ మొత్తానికైతే మనకు దొరికింది ఇప్పుడు ఈ పైన ఉన్న కవర్ కూడా తీసేద్దాం. సో మొత్తానికైతే ఇది మన మైక్ అయితే ఇదిగో చూడొచ్చు మీరైతే. ఒక ట్రాన్స్మిటర్ ఒక రిసీవర్ అయితే ఉంది మనకైతే. 1 మైకే నేను సింగిల్ మైకే పెట్టాను. డ్యూయల్ మైక్ అంటే 2 ట్రాన్స్మిటర్స్ 1 రిసీవర్ కూడా ఉన్నాయి. కానీ అవి రేట్ ఎక్కువగా ఉన్నాయి. 600-700లో కూడా ఉన్నాయి కానీ రివ్యూస్ అయితే అంతగా మంచిగా అనిపించలేదు నాకైతే. అయినా కానీ మనం అంత పెద్ద క్రియేటర్ కాదు కాబట్టి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మన అంతటా మనకి ఒక మైక్ ఉంటే బాగుంటుందని చెప్పి ఈ మైక్ అయితే తీసుకున్నాను. ఇక్కడ మీకు చూసుకున్నట్లయితే ఇదిగో మన ట్రాన్స్మిటర్, అలాగే ఒక రిసీవర్ వచ్చింది. ఇది వచ్చేసరికి మనం ఫోన్కి అయితే పెట్టాలి. ఫోన్ కనెక్ట్ చేసిన తర్వాత మనం ఇప్పుడు మీకు ఎలా మొత్తం ప్రాసెస్ చూపిస్తాను లైవ్లో కూడా. సో ఇది వచ్చేసరికి సి పిన్ అండ్ అలానే మనకి వచ్చేసరికి ఒక కేబుల్ అయితే ఇచ్చారు. అండ్ ఎక్స్ట్రా ఇదైతే ఇచ్చారు ఇది మనకి ఏది కావాలంటే అది యూజ్ చేసుకోవచ్చు ట్రాన్స్మిటర్కి అయితే. సో ఇంకనైతే ఇక్కడ పెట్టేద్దాం. ఇంకా లోపల అయితే గ్రీటింగ్స్ అయితే ఇచ్చున్నారు. వారంటీ కార్డు ఇంకో చూడొచ్చు. మనకి క్యూఆర్ స్కానర్ కూడా ఇచ్చారు. వారంటీ అనమాట. 7 days రీప్లేస్మెంట్, 1 year వారంటీ. ఇదైతే మైక్ ఏదన్నా 1 yearలో ట్రబుల్ వస్తే మనకి వారంటీ అనేది ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి యూజర్ మాన్యువల్ బుక్ ఇచ్చారు చూడొచ్చు. ఇది ఎలా యూజ్ చేయాలి మొత్తం అనేది ఇక్కడ దీంట్లో ఉంటుంది. మనకు ఆల్రెడీ తెలుసు అనమాట, అందుకే మనం అయితే చూడబడలేదు. అంటే ఇంకోటి ఏంటంటే మనకి ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి, అసలు లోపల ఎలా వర్క్ అవుతుంది మొత్తం కూడా దీంట్లో ఉంటుంది అనమాట. ఇక్కడ చూడొచ్చు మీరైతే కనపడుతుంది కావచ్చు మీకైతే. కొంచెం అడ్జస్ట్ అవ్వండి, లైట్ కూడా లేదు. ఎందుకంటే నేను కరెక్ట్గా వీడియో ఆన్ చేశాను, కరెంట్ అయితే పోయింది. ఇంకా అందుకని చెప్పి డోర్ ఓపెన్ చేసుకొని నేనైతే వీడియో చేస్తున్నాను. ఫ్యాన్ లేదు, అందుకే చెమట కూడా పడుతుంది. ఐ హోప్ మీరు అందరూ అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. మన కెమెరా అంత మంచి కెమెరా కాదనమాట. ప్లీజ్ అర్థం చేసుకోండి ఇప్పుడైతే మనం లైవ్లో పెట్టి అయితే చూసేద్దాం. ఇప్పుడు ఇది ఎలా వర్క్ అవుద్ది, ఎలా కనెక్ట్ చేయాలని ఇప్పుడు చూపిస్తాము. ఇక్కడ వెలో మ్యాక్స్ అని ఉందాక ఇక్కడ ఇది ఫోన్ కనెక్ట్ చేయగానే 2 lights ఆన్ అవుతాయి కానీ మన దగ్గర ఒక ట్రాన్స్మిటర్ ఉంది కాబట్టి ఒకటే ఆన్ అయి ఉంటుంది. 2 ట్రాన్స్మిటర్స్ ఉంటే మనకి 2 అయితే ఆన్ అవుతాయి. అందుకని చెప్పి ఇది ఇచ్చారు. 2 ట్రాన్స్మిటర్స్ వరకు మనం యూజ్ చేసుకోవచ్చు. ఇదే కంపెనీ యూజ్ చేసుకోవాలి. వేరే ట్రాన్స్మిటర్ తెచ్చి కనెక్ట్ అవ్వలేదంటే అవ్వదన్నమాట.
అలాగే ఇంకా మైక్ వచ్చేసరికి ఇక్కడ పవర్ బటన్ ఏమో మీకు కనపడుతుంది కావచ్చు. ఈ పవర్ బటన్ ఆన్ మనం రిసీవర్ని ఫోన్ కనెక్ట్ చేయగానే ఇక్కడ పవర్ బటన్ ఆన్ చేయగానే మనకైతే ఆన్ అవుద్ది. ఆన్ అయ్యాక మనకి ఇక్కడ 4 ఆప్షన్స్ ఉంటాయి మామ. ఫస్ట్ వన్ వచ్చేసరికి కనెక్షను, సెకండ్ మనకు మ్యూట్ కావాలంటే మ్యూటు, లేకపోతే ఏది కావాలంటే అది. మనం సింగిల్ క్లిక్ చేస్తే మ్యూటు, అలాగే డబుల్ క్లిక్ చేస్తే మనకి వాయిస్ రిడక్షన్ ఉంటుంది. ఇంకా లాస్ట్ ఆప్షన్ వచ్చేసరికి బ్యాటరీ సేవర్ అనమాట. అంటే మన ఛార్జింగ్ అయిపోతుంటే మన మైక్లో అది ఇండికేట్ చేస్తూ ఉంటుంది, ఛార్జింగ్ అయిపోయింది వెళ్ళి ఛార్జింగ్ పెట్టుకోరా అని చెప్పి. సో ఇవన్నమాట 4 ఆప్షన్స్ అయితే నాకైతే మంచిగానే అనిపించింది. సో ఇప్పుడు మనం లైవ్లో చూద్దాం అసలు ఏంది ఎలా వర్క్ అవుద్దని చెప్పి. సో ఇప్పుడైతే మనం ఫోన్ కనెక్ట్ చేసామా. సో ఇంక ఇది ఎందుకు ఇది మళ్ళీ తీసేద్దాం. సో ఇప్పుడు మీకు ఆన్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ మీకు కనపడుతుంది పవర్ బటన్, దీన్ని క్లిక్ చేసి పెడదాం. ఇదిగోండి చూడొచ్చు, మీరైతే కనెక్ట్ అయింది ఆల్రెడీ, మీకు ఎల్ఈడి బ్లింక్ అవుతామని చూడొచ్చు. సో ఇప్పుడు ఫస్ట్ వచ్చి కనెక్షన్ మావా నేనైతే ఆన్లో పెట్టినాను నాయిస్ రిడక్షన్ అయితే. సారీ మావా, ఇందాకైతే మీకు నేను తప్పు చెప్పాను. 1 టైం క్లిక్ చేస్తే మనకి నాయిస్ రిడక్షన్ ఆప్షన్ అనేది ఆన్ అవుద్ది చూడొచ్చు మీరైతే. 2 టైమ్స్ క్లిక్ చేస్తే మీకు మ్యూట్ అనేది ఆప్షన్ ఆన్ అవుద్ది. ఇదిగోండి, లేదు మనకు ఆఫ్ చేయాలనుకుంటే 1 టైం క్లిక్ చేస్తే నాయిస్ రిడక్షన్ ఆగిపోద్ది, 2 టైమ్స్ క్లిక్ చేస్తే మ్యూట్ అనే ఆప్షన్ ఆఫ్ అయిపోద్ది చూడొచ్చు. సో ఇప్పుడు ఎలా ఉన్నామో వాయిస్ అయితే మీరు ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. విత్ మైక్తో మాట్లాడుతాను, నేను బయటకు వెళ్ళి కూడా మీకు మాట్లాడి చూపిస్తాను మావా. ఇప్పుడు చూడొచ్చు మీకు మనకైతే కనెక్ట్ అయింది. సో ఇప్పుడు కూడా చూడండి మామ ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే మైక్ వర్త్ అనిపించింది మామ. మనకైతే 600 పడింది. ఇప్పుడు ఎంత ఉందో కూడా నాకు తెలియదు. నేను ఈ మైక్ ఆర్డర్ చేసి 7-8 డేస్ అవుతుంది మామ. వెలో మార్క్స్ నేనైతే చాలా మైక్లు చూశాను మామ, కానీ నాకు ఎందుకు ఇదే బెస్ట్ అనిపించింది. 600-700లో కూడా డ్యూయల్ మైక్స్ అయితే వస్తున్నాయి మామ. అంటే 2 ట్రాన్స్మిటర్స్ 1 రిసీవరు, ఇద్దరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఆ మైక్స్కి అయితే రివ్యూస్ చాలా అంటే చాలా దారుణంగా ఉన్నాయి. సో పర్ఫార్మెన్స్ బాగాలేదని చెప్పి అందుకని నేనైతే 600 పెట్టి మైక్ అయితే తీసుకున్నాము. నాకైతే వర్త్ అనిపించింది. ఇది కూడా పైన చూసిన దానికి కూడా చాలా అంటే చాలా బాగుంది. మైక్ కూడా మనం ఇక్కడ ఇలా పెట్టుకుని కూడా యూజ్ చేయొచ్చు చూడవచ్చు. ఇలా అయినా బాగా యూజ్ అవుద్ది మామ. నన్నైతే బెస్ట్ మైక్ అని చెప్తాను. బట్ ఇంకా ఇప్పుడైతే వాయిస్ క్వాలిటీ అయితే నాకైతే తెలియదు మామ, ఎలా ఉందో మీరే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయాలి. ఎందుకంటే నేను వీడియో చేస్తున్నాను కాబట్టి ఇప్పటివరకు అయితే నేను చెక్ చేయలేదు. సో ఇప్పుడైతే నేను వీడియో చేసేది ఇండోర్లో మామ, అందుకని చెప్పి ఇప్పుడు బయటికి వెళ్ళి అవుట్డోర్లో ఎలా వర్క్ అవుతుందో కూడా మీకు చూపిస్తాను. సో లెట్స్ గో. సో గైస్ ఇప్పుడైతే మీరు చూడొచ్చు మనమైతే అవుట్డోర్లో ఉన్నాం. ఇప్పుడు నేనైతే విత్ మైక్తో మాట్లాడుతున్నాను. వాయిస్ క్వాలిటీ ఎలా ఉందో అలాగే నాయిస్ రిడక్షన్ ఎలా ఉందో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మామ. సో మీరే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మామ, అసలు వాయిస్ క్వాలిటీ ఎలా ఉంది, మైక్ వర్తా లేదా 600 అని చెప్పి కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే తెలియదు, మీరు కామెంట్ చేస్తే దాన్ని బట్టి నేను రిటర్న్ చేయాలా మైక్ లేదా అని చెప్పి ఆలోచిస్తాను. ఐ హోప్ నాకు తెలిసి అయితే బాగానే ఉంటుంది అనుకుంటున్నాను. సో లెట్స్ సీ. సో ఇది మామ ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కన్ఫామ్గా. అండ్ అలాగే మైక్ వర్తా లేదా 600కి, అండ్ అలానే నాయిస్ రిడక్షన్ అండ్ వాయిస్ క్వాలిటీ ఎలా ఉందో కూడా కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి మావా. మర్చిపోకుండా ఖచ్చితంగా కామెంట్ చేయండి మావా. సరే మరి వెళ్ళొస్తా, బాయ్, జై హింద్.